నమస్తే అండి. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు నటుడు తిరువీర్ గారు ఉన్నారు. ఆయన నటుడు అనే కంటే సహజ నటుడు అంటే ఇంకా బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే తన సినిమాల్లో తన నటన చూసినప్పుడు అందరికీ కలుగుతున్న భావం ఇది. సో, ఒక టర్నింగ్ పాయింట్ ఎవరికైనా ఒక టైంలో వస్తుందని ఎదురు చూస్తారు కదా! తను కూడా అలాగే ఎదురు చూస్తూ ఉన్నారు. అలా మధ్య మధ్యలో పేరు తెచ్చుకుంటున్నప్పటికీ ఒక హిట్ అంటే ఒక మ్యాసివ్ హిట్ ఎప్పుడు పడుతుందా ఎదురు చూస్తున్న తిరువీర్ గారికి మరి ఎప్పుడు ఆ టర్నింగ్ పాయింట్ వస్తుంది? ఈ సినిమాతో వస్తుందా? ఇప్పుడు నేను మాట్లాడబోతున్నది 'ఓ సుకుమారి'. ఈ సినిమా తర్వాత ఆయన కెరియర్ టర్న్ అవుతుందా అనుకుంటున్నారా? లేకపోతే ఇంకే సినిమా కోసమన్నా ఎదురు చూస్తున్నారా? ఆయన మాటల్లోనే విందాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే. మీ మూవీస్ పేర్లు అవి పాటలు గుర్తొచ్చే టైటిల్‌లో అయిపోయినాయి అన్నీ. 'పరేషానురా' అని పాడుకుంటా, లేకపోతే 'ఓ సుకుమారి' అంటే మళ్ళీ ఆ పాటే గుర్తొస్తుంది నాకు 'ఓ సుకుమారి' అంటూ. ఆ! మీరు అది యాదృచ్చికమా తెలిసి జరుగుతుందది? యాదృచ్ఛికమే అండి. 'పరేషాన్‌కి' ఫస్టే టైటిల్ పెట్టారు రాసుకుని. హ్మ్. నేను ఆడిషన్ ఇచ్చేప్పటికే టైటిల్ ఉందది. అండ్ ఇది కథ తర్వాత వాళ్ళు టైటిల్ పెట్టేసారు. సో, సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఫిక్స్ అయింది ఏమీ లేదు. ముందు హ్మ్. నుంచి అనుకుంటుందే. సో, అనౌన్స్ చేసినప్పుడు కూడా షూట్ స్టార్ట్ చేసేటప్పటికే టైటిల్ ఫిక్స్ అయి ఉండింది. హ్మ్. అది కోయిన్సిడెన్స్. ఓకే. ఒక కామన్ మ్యాన్‌గానే వచ్చారు కదా మీరు. అవును. అంటే ఉన్నారు యాస్పిరెంట్ యాక్టర్స్‌లో మీరు కూడా ఒకరు కానీ, మీకంత మంచి యాక్టింగ్, అంత నటన ఎలా వచ్చింది? అంటే మంచి యాక్టింగ్ అంటే నాకు తెలీదు కానీ థియేటర్ ఆర్ట్స్ హెల్ప్ అయిందండి బాగా. నేను నాటకం ఎంఏ థియేటర్ చేశాను. హ్మ్. దాని తర్వాత ఒక 10 ఏళ్ల పాటు ఫ్రీలాన్స్ థియేటర్ చేశాను. చాలా మందితో, చాలా స్టేట్స్‌లో. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పేవాళ్ళు. అంటే ఒక వ్యక్తి ఆళ్ళ జీవితంలో పనిచేసిన వ్యక్తులు, చదివిన పుస్తకాలు ఇవన్నీ కలిపి ఒక ఎవ్రీ పర్సన్ ఈస్ ఎ లైబ్రరీ. ఒక వాకింగ్ లైబ్రరీలా ఉంటారు కదా! ఆళ్ళందరూ తలా కొంత జ్ఞానము, తర్వాత ఆళ్ళకి తెలిసిన ఎక్స్‌పీరియన్సు, స్కిల్ అన్నీ షేర్ చేస్తున్నారు ఆళ్ళతో పని చేసినప్పుడు. చాలా మందితో డైరెక్టర్లు, రైటర్లు, యాక్టర్లు నాటకంలో వర్క్ చేసిందే నేను చాలా ఎక్కువ. మేబీ వాళ్ళ చలవే అయ్యుంటది. హ్మ్. సరే. ఇది మన ఇండియన్ మూవీస్ అన్నిట్లికి కూడా మీ యాక్టింగ్ అదంతా కరెక్ట్ యాప్ట్‌గా అనిపిస్తది. హ్మ్. కొన్ని ఇంగ్లీష్ మూవీస్ అవి చూసినప్పుడు ఏమనిపిస్తదంటే, వాళ్ళది చాలా సటిల్‌గా ఉంటది. మనది లౌడ్‌గా అనిపిస్తుంది. హ్మ్. అంటే బాడీ లాంగ్వేజ్ అనే ఏదైనా మీరు కూడా ఈ సినిమాలో కార్‌లో కూర్చొని ఇలా పులకరించడం కూడా ఏదో జరిగింది కదా! అవును. అవును. అంత అంటే ఎక్కువ యాక్ట్ వాళ్ళలో కనబడదు కదా! హ్మ్. హ్మ్. అంటే ఎవరు యాక్ట్ చేసినా అది మంచిగానే అనిపిస్తది. అవును. అది అక్కడ బావుంది, ఇది ఇక్కడ బావుంది గానీ అవును. మరి ఇలా మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నప్పుడు హ్మ్. కొంతమందికేమో ఆ బాడీ లాంగ్వేజ్ అలా కూల్‌గా, సైలెంట్‌గా ఎళ్ళిపోతే ఇష్టం. హ్మ్. లౌడ్‌గా కొంతమంది ఇష్టపడతారు. హ్మ్. డైరెక్టర్‌ని బట్టి మారుస్తారా మీరు? బిగినింగ్‌లో కొంచెం ఇబ్బంది పడ్డానండి. అడగడం కూడా భయమేసేది ఒక్కొక్కసారి. అడిగితే ఏమనుకుంటారో, అఫెండ్ అవుతారేమో అని. సో, కొంతమందికి న్యాచురల్‌గా, సటిల్‌గా ఉన్నప్పుడేంటంటే, యాక్టింగ్ చేయి గదా! అనేవాళ్ళు. ఆ! కొంచెం లౌడ్‌గా చేసినప్పుడు కొంతమందేమో ఎందుకు అంత నాటకం యాక్టింగ్ ఇక్కడొద్దు తగ్గిచ్చు అనేవాళ్ళు. సో, హ్మ్. తర్వాత మెల్లగా ప్రాసెస్‌లో మీకేం కావాలి? ఎలా చూస్తున్నారు? అంటే లైన్స్‌కే కట్టుబడి ఉండాలా? ఇంప్రూవైజ్ చేయొచ్చా? హ్మ్. లౌడ్ ఎళ్ళాలా? సటిల్ ఎళ్ళాలా? ముందు వాళ్ళతో కలిసి మాట్లాడి వర్క్‌షాప్‌లో తెలుసుకొని తర్వాత యాక్ట్ చేయడం స్టార్ట్ చేశా. ఇప్పటికి అడుగుతారా మీరు ఇప్పటికి అడుగుతాను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చూస్తారు కదా! వాళ్ళు రాసుకున్న కథని, రాసుకున్న రోల్స్‌ని. సో, హ్మ్. వాళ్ళెలా చూస్తున్నారో తెలుసుకొని నేను అలా ఫాలో అయిపోతాను. హుహు. ఓకే. సరే ఇన్ని సినిమాలు చేశారు కదా! హ్మ్. ఇప్పటికి కూడా ఇంకా నేను నేర్చుకోవాల్సిందుంది అనే భావం ఉందా? ఉందండి. భావన? ఉంది. హ్మ్. అంటే అది ఎవ్రీడే ప్రాసెస్ ఏమో. ఒక్కొక్కసారి ఒక వ్యక్తిని కలిసినప్పుడు, ఈవెన్ ఒక చిన్న పిల్లోడిని కలిసినప్పుడు నేను 'డ్రామా జూనియర్స్‌కి' చేశాను జీ హ్మ్. తెలుగులో. హ్మ్. నేను పిల్లలకి నేర్పడానికెళ్ళాను. కానీ ఆళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకునేవాడిని. హుహు. అరె! నేనెందుకు ఇలా ఆలోచించలేదు? అవును ఇంత ఈజీగా గుర్తుపెట్టొచ్చు కదా! అవును ఈ డైలాగ్‌కి ఇలా చేసుంటే బావుంటాయి కదా! పిల్లలు చాలా నేర్పారు నాకప్పుడు. ఒక మనిషి అంటే మీలాగా కొన్ని సినిమాలు చేసిన వ్యక్తి హ్మ్. స్టిల్ హ్మ్. దాన్ని కెమెరా ముందు చెప్పడం అంటే హ్మ్. కొందరు సిగ్గుపడతారు, ఆలోచిస్తారు. అరే! నేను నా పరువు నేనే ఎందుకు ఇలా బయట పెట్టుకోవడం ఆ రకంగా అని. హ్మ్. కానీ మీరు అలా ఆలోచించట్లేదు. హ్మ్. ఇంకా స్టిల్ ఎలా ఉన్నారంటే డౌన్ టు ఎర్త్ చాలామంది ఉంటారు. ఒక స్థాయికి వెళ్ళినా కూడా. అంటే మీకు సహజంగా వచ్చిన లక్షణమా? నేర్చుకున్నారా? ఇండస్ట్రీలో ఇలా ఉండడమే కరెక్ట్ అని తెలుసుకున్నారా ఏంటి? నాకేమొచ్చో అదే మాట్లాడతాను. హుహు. నాకేం తెలుసో అదే చెప్తానండి. అంటే యాక్టర్‌గా నేను ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క లుక్‌లో ఉండున్నాను. 'మల్లేశం' సినిమా చూస్తే ఆ మెషిన్ పాడవకపోతే ఇల్లు వేలం వేస్తాను. లేకపోతే నా కాళ్ళు పట్టుకో డబ్బులిస్తాను. హ్మ్. అది నేనే. చాలా ఓకే. మందికి తెలీదు. ఆ! అండ్ 'గాజీలో' కూడా చాలా చిన్న రోల్. అవును. సో, నాకు ముందు నుంచి కూడా అది అలవాటే. చూసాను ఆ సినిమా నువ్వు అందులో ఎక్కడుంటావని. హ్మ్. సో, సో, 'మసూద' హీరోగా చేసినప్పుడు చేసినా అలా అలవాటయిపోయింది. అంతే అది. హ్మ్. అంటే క్లీన్ షేవ్‌లో ఒకలా ఉన్నాను. 'మసూదా'లో చెబ్బీగా ఉంటాను. హ్మ్. 'పరేషాన్', 'మసూద' ఒకలా ఉంటాను. మళ్ళీ 'పాపం ప్రతాప్' వేరేలా ఉంటాను.
సో, గుర్తుపట్టకపోవడం పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదేమో. ఫస్ట్ థింగ్ నేను యాక్టింగ్ చేద్దామని వచ్చాను. యాక్టింగ్ చేస్తే హ్యాపీగా ఉంటానని. సో, యాక్టింగ్ ఉంది. సర్వైవ్ అవ్వడానికి డబ్బులొస్తున్నాయి. ఇది చాలేమో. హ్మ్. గుర్తింపు అదొచ్చినప్పుడు రాని. కానీ నాకు కావాల్సిన పని నేను చేసుకుంటున్నాను. హ్యాపీగా ఉన్నాను. అది హ్మ్. చాలు. పోనీ లేదంటే ఈ పేరు కోసము ఇంకా ఎక్కువ పరితపించి హ్మ్. సిన్ లాంటి సబ్జెక్టులు మీరు ఒప్పుకున్నారు హ్మ్. అంటే ఏమంటారు? సిన్ నేను చేయడానికి మూల కారణం ఏంటంటే, నేను నాటకం నుంచి వచ్చిన నేపథ్యం ఉండడం ఏంటంటే, నాటకంలో చివరిలో ఓ సందేశం ఉంటది నాటకం. దేనికోసం ఈ ప్లే అన్నది, అది వీధి నాటకం అయినా, ప్రొసీనియం అయినా ఒక మెసేజ్ ఏదో ఉంటది. సో, నా అప్బ్రింగింగ్, కండిషనింగే కూడా ఏంటంటే, ఆర్ట్‌కి ఒక పర్పస్ ఉందని నమ్ముతా నేను. హ్మ్. జస్ట్ ఎళ్లి నవ్వుకోవడమే కాకుండా, దానికి అన్ని సినిమాలు నవ్వుకోవడానికి కాకుండా, కొన్నైనా అట్‌లీస్ట్ కొన్ని కన్వే చేస్తూ ఉంటాయి. హ్మ్. అది సొసైటల్ రిఫార్మ్‌కి సంబంధించి అవ్వచ్చు, లేకపోతే అప్రెషన్‌కి అవ్వచ్చు, ఏదో ఒకటి. దాంట్లో 'సిన్' అన్నది నాకు ఒక 6 మంత్స్ బ్యాక్, 8 మంత్స్ బ్యాక్ సీరీస్ ఒప్పుకునే ముందు ఒక పేపర్‌లో చూశాను. అంటే వైఫ్‌కి ఇష్టం లేకుండా వైఫ్ మీద చెయ్యేయడం కూడా రేప్‌తోనే సమానం అని. హ్మ్. అది సుప్రీం కోర్ట్ డెసిషన్ ఏదో అవును. చదివాను. హ్మ్. అది చదివి గుర్తుండింది నాకు. హ్మ్. సీరీస్ దాని గురించే అన్నప్పుడు ఫస్ట్‌లో కొంచెం హెసిటేట్ అయ్యాను. సీన్స్ బోల్డ్‌గా ఉంటాయని. హ్మ్. కానీ యాస్ ఎన్ యాక్టర్ నేను తప్పు చేయనప్పుడు సిగ్గుపడకూడదు, భయపడకూడదు. అండ్ ఇది చెప్పాల్సిన మెసేజ్ అనిపించింది. అది బోల్డ్‌గానే చెప్పాల్సొస్తది. ఎందుకంటే అది 'నో మీన్స్ నో' అని ఎలా అయితే ఒకటి పాపులర్ అయిందో, తెలుగులో ఒక సీరీస్ అటెంప్ట్ చేసినప్పుడు చెప్పాల్సిన కథ బోల్డ్‌గానే ఉంటది కాబట్టి ధైర్యం చేశాను. హుహు. అండ్ అది అట్‌లీస్ట్ నలుగురికైనా తెలిస్తే, ఓహో! పెళ్ళాం అనేది పెత్తనం చెలాయించే వస్తువు కాదు. ఆవిడకి ఇష్టాయిష్టాలుంటాయి, హక్కులుంటాయి అనేది త్రూ సీరీస్ తెలిస్తే ఒక చిన్న గుడ్ కాజ్ అనిపించింది. హ్మ్. అందుకు చేశాను. ఐశ్వర్య రాజేష్ గారితో కోఆర్డినేషన్ అది ఎలా ఉండేది? అంటే ఆల్రెడీ 'టక్ జగదీష్' చేశాను కాబట్టి కొత్త వ్యక్తితో ఇబ్బంది పడే పరిస్థితి లేదు. సో, ఆవిడ చాలా మంచి పెర్ఫార్మర్ కాబట్టి స్క్రీన్ షేర్ చేసుకునేప్పుడు, ఒక సీన్‌లో ఉన్నప్పుడు ఏంటంటే అది కాంపిటీషన్‌లా అనిపిస్తది నాకు. అండ్ నేర్చుకోవడానికి చాలా దొరుకుతది. హ్మ్. తను చాలా మంది డైరెక్టర్స్‌తో చాలా సినిమాలు చేసున్న ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి నాకు హెల్ప్‌ఫుల్‌గా ఉండేది. అట్ ది సేమ్ టైమ్ ఛాలెంజింగ్‌గా కూడా ఉండేది. హ్మ్. మీరు హ్మ్. 'పాపం ప్రతాప్' మూవీ కోసం చాలా హోప్ పెట్టుకున్నారు. హ్మ్. నిజానికి అది హిట్ అయితే కొంచెం రెమ్యునరేషన్ కూడా పెంచుకుందామని ఒక హోపు. రెమ్యూనరేషన్ అని కాదు కానండి. సారీ మీరు కంటిన్యూ చేయండి చెప్తాను. ఆ! కానీ అది జరగలేదే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. పెద్దగా డిసప్పాయింట్ అయ్యారా? డిసప్పాయింట్ అవ్వటం ఏమి ఉండదండి. బేసిక్‌గా మీ గ్రేట్ ఆంధ్రాలోనే చూసాను. ఒక ట్వీట్ ఉండింది. హ్మ్. దీని రిలేటెడే. హ్మ్. సో, ఒకప్పుడు అంటే నాకు 8 ఏళ్ళు నేను ఎయిత్ క్లాస్‌కొచ్చే వరకు మాకు వ్యవసాయం ఉండేది. హ్మ్. సో, మాకు తెలిసింది, వచ్చింది మా పేరెంట్స్‌కి ఏంటంటే వ్యవసాయం చేయడం. పంట పండకపోయినా వ్యవసాయం చేయాలి. వర్షం వచ్చినా వ్యవసాయం చేయాలి. పంట మారుతది. అంటే వర్షాధార పంట బదులు కందులు ఇలాంటివి వస్తాయి తప్ప వ్యవసాయం మాత్రం వదలలేదు. హ్మ్. సినిమా కూడా అంతే. 'పూరి జగన్నాథ్' చెప్పినట్టు హిట్ అయినా సినిమా చేయాలి. ఫ్లాప్ అయినా సినిమా చేయాలి. కాకపోతే 'పాపం ప్రతాప్' ఆడుంటే నాకేమయ్యేదంటే, నాకు బాగా నచ్చిన 2 కథలున్నాయి. అంటే అన్నిటి గురించి కాదు, రెండిటి గురించే చెప్తాను. హ్మ్. ఒకటి సూపర్ హీరో, ఒకటి హారర్. ఆ రెండింటికి ప్రొడ్యూసర్ కోసం చాలా కాలంగా ఎతుకుతున్నాను నేను. హుహు. సో, ఎండ్ ఆఫ్ ది డే ఇది ఆర్ట్ కళాసేవ ఏం కాదు. ఇది బిజినెస్. ఈ బిజినెస్‌కి ఏంటంటే వ్యక్తి యొక్క హీరో యొక్క మార్కెట్ ఏంటి అనేది చూస్తారు. దాంట్లో నంబర్ చేసుంటే, ఈ సినిమా మీరెవరైనా ప్రొడ్యూస్ చేస్తారా అండి అని అడగడం ఈజీ అయ్యేది. హ్మ్. రెమ్యూనరేషన్ ఇవన్నీ బై ప్రొడక్ట్స్ అండి. కానీ నచ్చిన పని చేసుకోవడానికి ఇటొచ్చాం. అలాంటిది వచ్చిన వాటిలోంచి పిక్ చేసుకోవడానికంటే నచ్చింది సెలెక్ట్ చేసుకొని పట్టాలెక్కించడం అన్నది మోర్ కంఫర్టబుల్. హ్మ్. అవి 100 ఇంటే ఒకటో, రెండో దొరుకుతాయి మంచి కథలు. నాకు నచ్చే కథలు. మిగతావి కూడా బాగుండొచ్చు. ఎవరి టేస్ట్ వాళ్ళది. ఆ నచ్చిన కథల్ని పట్టాలెక్కిచ్చే ప్రాసెస్‌లో అది ఆడుంటే నాకు చాలా హెల్ప్ అయ్యేది. దెన్ రెమ్యూనరేషన్. హ్మ్. మీరు ప్రీవియస్ సబ్జెక్ట్స్ చూస్తే మీవి కొంచెం ఇలాగే అంటే రూరల్ లుక్‌లో అవు అన్నిటిలోనూ కూడా యాక్సెంట్ ప్రతి దాంట్లో ఏదో ఒకటి హ్మ్. డిఫరెంట్‌గా ఉండేది. హ్మ్. ఇలాంటి స్టోరీలు హ్మ్. లేకపోతే సిమిలర్‌గా ఉన్నాయనుకోవాలా? అది యూనిక్‌గా ఉన్నాయనుకోవాలా కూడా అర్థం కావట్లే. మీరెలా సెలెక్ట్ చేసుకున్నారవి? అంటే ఒకటి విలేజ్‌కెళ్ళేసరికి ఏమైపోద్దంటే సగం బడ్జెట్ కట్ అయిపోతుంది. అంటే హ్మ్. పర్మిషన్స్‌కి తర్వాత ఈ ఏమంటారు
సెటిల్ అయ్యక్కర్లేదు. రియల్ లొకేషన్ షూట్ చేసుకోవచ్చు. కొంత బడ్జెట్ రిలేటెడ్ ప్లానింగ్ కూడా విలేజ్‌కి ఈళ్ళు యేసుకొని ఉండుండొచ్చు. హ్మ్. నా బాడీ లాంగ్వేజు అండ్ ఫేషియల్ ఫీచర్స్ కానీ, లేకపోతే పర్ఫార్మెన్స్ కానీ విలేజ్‌కి ఎక్కువ కనెక్ట్ అవుతదన్నది ఎక్కువ మంది రైటర్స్ ఫీల్ అవుతూ ఉంటారు. డైరెక్టర్స్ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ నాకు కూడా కంఫర్టబులే. కానీ ఒకేలా చేయడం నాకు నచ్చదు. హ్మ్. కానీ ఈ ప్రాసెస్‌లో ఏంటంటే దీన్ని బ్రేక్ చేయాలి ఎక్కడో ఓ చోట. కానీ బ్రేక్ చేయాలి అంటే ఆ లగ్జరీ ఉండాలి. హ్మ్. ఇప్పుడు నాకున్న దాంట్లో బెస్ట్‌ది పిక్ చేసుకుంటున్నా నేను. ఆ పిక్ చేసుకునేవి అవి కోయిన్సిడెంటల్ ఏంటంటే సేమ్ కేటగిరీలో పడుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. కానీ నేను ప్రీ వెడ్డింగ్ చేసేప్పుడు ఇంకా 'ఓ సుకుమారి' కథ వినలా. హుహు. అండ్ 'ఓ సుకుమారి', 'పాపం ప్రతాప్' లెస్ దెన్ 3 మంత్స్‌లో ఓ ఓకే చేసుకున్న ప్రాజెక్ట్స్. ఓకే. సో, నిజంగా ఒకదానికొకటి సేమ్ ఉంటాయి అంటే నాకు కూడా బోరే. అవే బట్టలు, అదే భాష, అదే గడ్డం, అదే హ్మ్. యాక్టింగ్ అంటే నాకు కూడా బోరే. కాకపోతే దేనికైనా సరే చాయిస్ నా చేతిలో ఉందనుకోండి. నేను ఇదే చేస్తాను. అప్పుడు నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. నేను ఒక ఒక సూపర్ హీరో చేస్తా, లేకపోతే ఒక హీరో ఓరియెంటెడ్ చేస్తా, లేకపోతే ఒక థ్రిల్లర్ చేస్తా అని. సో, ఇప్పుడు నేను సర్వైవ్ అవుతుందేంటంటే, నా దగ్గరకొచ్చిన వాటిలో ఏది బాగా ఉంది అన్నిటికంటే, అది పిక్ చేసుకున్నాను. సో, అవి ఒకలా అనిపిస్తున్నాయి అంతే. హ్మ్. ఇంకొక పక్క ఈ సినిమా కూడా 'ఓ హ్మ్. సుకుమారి' టైటిలు లేడీ రిలేటెడ్‌గా ఉంది. హ్మ్. ఇంకా అడుగుతున్నారు కదా! చాలామంది ఇది లేడీ ఓరియెంటెడా అంటే ఆవిడ కాదన్నారు. హ్మ్. కాదంటున్నారు కానీ మరి ఈ సినిమాకి మిమ్మల్ని చూసి రావాలా? హ్మ్. లేకపోతే ఐశ్వర్య రాజేష్ గారిని చూసి రావాలా? సినిమాని చూసి రావాలి. అంటే ఐశ్వర్య గారు ఆవిడ కెరీర్ బిగినింగ్ నుంచి సంక్రాంతికొస్తున్నాం వరకు కూడా త్రూ ఫిల్మ్స్, త్రూ ఓటీటీ, వెబ్ సీరీస్, ఫిల్మ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే అందరి ఇళ్లలోకి తెలిసిన మనిషి అండ్ తెలుగమ్మాయి. హ్మ్. సో, ఆవిడ సినిమాలు, ఆవిడ పెర్ఫార్మన్స్, కథల గురించి ఆల్రెడీ కొంత అందరికి అరే! ఈమె సినిమాలు బాగుంటాయని. నాకు ఏంటంటే రీసెంట్‌గా నేను స్టార్ట్ చేసినా కూడా ఈ పిల్లోడి కథలు బాగుంటాయి. లేకపోతే సినిమా చూడొచ్చు అనేలాంటిది ఒకటొచ్చేసింది. హ్మ్. సో, ఈ సినిమా సెలెక్ట్ చేసుకున్నప్పుడు టీజర్ చెప్పేసాం. అమ్మాయిని ముట్టుకుంటే స్పార్క్ వస్తుంది హ్మ్. అని. సో, కథే ఇంట్రెస్టింగ్‌గా ఉండింది. క్యారెక్టర్ కూడా ఏంటంటే ఒక ఫెయిరీ టేల్‌లా ఉండింది. సో, సినిమాని చూసి వస్తే బెటర్. ఓకే. అంటే ఇప్పుడు కథలో మెయిన్ ప్లాట్ ఏంటో అది రివీల్ చేశారు. హ్మ్. హ్మ్. షాక్ ఏంటో మగధీరకి రిలేటెడ్‌గా ఏంటో దీని గురించి మాట్లాడుకున్నాం. హ్మ్. కానీ త్రూఅవుట్ సినిమా అంతా ఇది ఉంటదా? అంటే ఆల్రెడీ అసలు పాయింట్‌నే రివీల్ చేసిన తర్వాత హ్మ్. అసలేంటి మరి? ఏముంది స్టోరీలో? దేనికోసం వెయిట్ జేయాలి అని? అంటే ఇప్పుడు మనకి కొన్ని సినిమాలున్నాయి. అది 'గజిని', 'నా ఊపిరి', 'సూర్య వర్సెస్ సూర్య' ఇవి కొన్ని ప్రాబ్లమ్ బేస్డ్ ఫిల్మ్స్ ఉంటాయి. హ్మ్. ఇందులో ఆవిడకి ఆ ప్రాబ్లమ్ ఉంది. దాని చుట్టూ ఉన్న వ్యక్తులు హస్బెండ్, తర్వాత సొసైటీ ఎలా చూస్తుంది, ఫ్యామిలీ ఎలా ట్రీట్ చేస్తుంది, హస్బెండ్‌తో ఉన్న ప్రాబ్లము అండ్ సొల్యూషన్. దీనిని కలిపి ఒక కామెడీని అండ్ ఎమోషన్‌ని రెండిటిని మిక్స్ చేసి ఆ అమ్మాయి లైఫ్ చుట్టూ క్యారెక్టర్స్‌ని డిజైన్ చేశారు. సో, ఇది వుమెన్ సెంట్రిక్ కాదు, అలానే హీరో సెంట్రిక్ కాదు. కథలో మేమందరం ఉన్నాం. హుహు. అది. ఓకే. సో, ఈ సబ్జెక్టు మీకు నచ్చడానికి ఒక్కటే రీజన్ అంటే ఏం చెప్తారు? ఆ ఎలిమెంట్ నాకు అంటే ఒక అమ్మాయిని ముట్టుకుంటే షాక్ కొడతది అన్నది ప్రపంచంలో చాలా రేర్. ఇద్దరు, ముగ్గురు ఏవో ఉన్నాయని గూగుల్‌లో చూసాను నేను. వినడానికి వెరైటీగా ఉంది ఫస్టు. ఈరోజు జనం కూడా ఏది థియేటర్‌లో చూడాలి, ఏది ఓటీటీలో చూడాలి డిసైడ్ అయిపోతున్నారు. ఆళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా లేపోతే సెకండ్‌లో రీలే మారిపోతుంది. అలాంటిది సినిమా మారడం అన్నది హ్మ్. చాలా పెద్ద విషయం. సినిమా దాకా రావాలన్నది. నాకు ఆ ఎలిమెంట్ బేస్డ్ డ్రామా ఏదైతే రాసుకున్నారో అది ఇంట్రెస్టింగ్ అని. ఓకే. ఇలాంటి ఒక సబ్జెక్ట్‌ని డీల్ జేయాలంటే కూడా మరి హ్మ్. వినంగానే నచ్చినా, హ్మ్. దాన్ని చివరి వరకు అంతే ఎంటర్‌టైనింగ్‌గా తీసుకెళ్ళాలంటే హ్మ్. డైరెక్టర్ కూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఉండడం, డీల్ చేయడం రావాలి. సరే అవును. ఈయన డెబ్యూ కాబట్టి హ్మ్. హ్మ్. మరి ఆయన చేశారనిపించిందా? చేశాడండి. తనకి ఏంటంటే రాసుకోవడం రాసుకున్నాడు. దానికి ప్రొడ్యూసర్ గారు ఏంటంటే ఫుల్ ప్యాక్డ్ టీమ్ ఇచ్చేసారు. ఆయనకి కంఫర్టబుల్‌గా ఉండేలాగా ఎక్స్‌పీరియన్స్‌డ్. ఈయన కొత్తవాడు కానీ అందరు ఎక్స్‌పీరియన్స్‌డ్ టీమ్‌నే ఇచ్చారు. అండ్ కొన్ని సందర్భాల్లో మేము ఇద్దరు కో డైరెక్టర్లు ఉండేవాళ్ళు సెట్‌లో. మామూలుగా ఒక కో డైరెక్టర్ ఉంటాడు సినిమాకి. హ్మ్. ఏంటంటే అతని వర్క్ స్మూత్ అవుతది. అతనికి మీరందరూ హెల్ప్ చేయండి అన్నట్టుగా ఎడిటరు, డీఓపీ, ఆర్ట్ డైరెక్టర్, కో డైరెక్టర్ అందరూ ఫుల్ ప్యాక్డ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ టీమ్ ఇవ్వడం వల్ల ఏంటంటే అతని పని ఈజీ అయిపోయింది. హుహు. ఓకే. మీరు పర్సనల్‌గా హ్మ్. ఖాళీ టైం దొరికితే హ్మ్. ఏ టైప్ సినిమాలు చూస్తారు? నేనొక ఆప్షన్ ఇస్తా. ఆ! లైక్ 'వారణాసి' లాంటివి. హ్మ్. హై బడ్జెట్ సినిమాలు, గ్రాఫిక్స్ ఇలా. హ్మ్. లేదు ఒక పల్లెటూరు సినిమాలాగా కొన్ని మీ 'ఓ సుకుమారో' లేకపోతే 'పాపం ప్రతాప్' ఇలాంటి హ్మ్. గ్రౌండెడ్ హ్మ్. సినిమాలనుకుందాం. హ్మ్. లోకల్‌గా మనది అన్నట్లుగా. హ్మ్. ఏది చూస్తారు? 'వారణాసియే' చూస్తాను. అంటే ఫస్ట్ ఏం తీసుంటారన్న ఎక్సైట్‌మెంట్ ఒకటి హోల్డ్ చేసి పెడతది. అంటే ఇప్పుడు నేను ఒక యాక్టర్‌ని, ఒక ఆడియన్స్ నేను 2 నేను యాక్ట్ చేస్తాను. వేరే వాళ్ళ సినిమాకి టికెట్ కొనుక్కొని ఎళ్తాను.
అయితే ఇక్కడ ఒక ప్రేక్షకుడిగా ఏంటంటే, దాని మీద ఒక ఏర్పడిన ఒక ఏముండుంటది? ఏం చేసుంటారు? ఎందుకు ఇంత ఖర్చు పెట్టి తీసుకొనుంటారు? ఎందుకు ఇంత పెద్ద రిలీజ్ అవుతుందని ఒక క్యూరియాసిటీ మెయింటైన్ చేసుంటారు. దానివల్ల ఆటోమేటిక్‌గానే తెలుసుకోవాలి, చూడాలన్న ఫీలింగ్ వచ్చేస్తది. అలా అని అవి మాత్రమే చూస్తామని కాదు. హ్మ్. ఇప్పుడు నాకు నిజంగా 2 సినిమాలు పక్కన పెడితే నేను వారణాసికెళ్తాను. ఈవెన్ యాక్ట్ చేసినా కూడా ఏంటంటే, రాజమౌళి గారి సినిమాలు ఎలా ఉంటాయో తెలుసు. అండ్ మహేష్ బాబు గారు ఇదంతా అంత పెద్ద స్కేల్‌లో తీస్తున్నారు. ఈవెన్ పాన్ వరల్డ్ అంటున్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ ఉంటుంది. హ్మ్. కానీ వ్యక్తిగతంగా నాకు జనరల్‌గా ఇన్ జనరల్ డైలీ అయితే నేను ఈ మధ్య కాలంలో బాసిల్ జోసెఫ్ సినిమాలు ఎక్కువ చూస్తున్నాను. హుహు. మలయాళం డ్రామాస్ చూస్తున్నాను. అండ్ ఏదైతే పాయింట్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తదో ఒక టీజరు, ట్రైలరు, పోస్టరు అవే ఎక్కువ చూస్తున్నాను. హ్మ్. దెన్ కాస్టింగ్. కాస్టింగ్. అంటే యాక్టర్స్ ఎవరున్నారు అనే ఓహ్! దానికంటే హ్మ్. నన్ను గ్రాండ్ కాస్టింగ్. పట్టుకున్నది ఏంటన్నది అదే చూస్తున్నాను. ఓకే. ఇప్పుడు అంటే మన దగ్గర ఇలాంటి స్టోరీ బేస్డ్ సినిమాలు తక్కువ, మలయాళం ఎక్కువ అనేది అందరికీ తెలిసిందే. హ్మ్. మనోళ్ళు తీసినా గానీ ఎందుకో మరి ఇక్కడ అంత హిట్‌కి స్కోప్ తక్కువుంటుంది. అక్కడ ఎక్కువుంటది. మేబీ మనం పెరిగిన విధానము ఏ కారణాలన్నా కావచ్చు. కానీ మళ్ళీ ఆ సినిమాలు మనం జూస్తాం ఇక్కడ. మన దగ్గర తీస్తే చూడము. ఏంటి వేరియేషను? ఎక్కడ ప్రాబ్లమ్ ఉందనేది ఎప్పుడన్నా చర్చించుకుంటారా? ఏమనుకుంటుంటారు మీరు? నాకు మలయాళీ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు యాక్టర్స్ కూడా. హ్మ్. వాళ్ళు చెప్పిందేంటంటే, "మీ వరకు వచ్చి మీరందరూ సెలబ్రేట్ చేసుకునే సినిమాలు తక్కువ. మా దగ్గర రిలీజ్ అయ్యి తెలియని సినిమాలు చాలా ఎక్కువ. హుహు. సో, 2, 3 సినిమాలు బాగుండడం వల్ల హోల్ ఇండస్ట్రీ బావుంటుందనుకుంటున్నారు మీరు. అలా కాదు. మా దగ్గర గూడా నడవనివి, ఆడని సినిమాలు చాలా ఎక్కువ కౌంటే ఉంటాయి. సెలబ్రేట్ చేసుకున్నవి, ఫేవరెట్ హీరోవి లేకపోతే సోషల్ మీడియాలో చర్చించుకున్నవి మాత్రమే మీకందరికీ తెలుస్తున్నాయి" అని. హుహు. అండ్ నిజంగా మలయాళీ సినిమాలు మనం ఏవైతే మాట్లాడుతున్నామో ఓటీటీ కాకుండా థియేటర్‌కెళ్ళి ఎంతమంది చూస్తున్నాం? అదే మలయాళం సినిమా ఏ నెక్సెస్ మాల్‌లోనో ఇంకొక చోటో ఆడుతూ ఉంటే ఎంతమంది వెళ్తున్నాం? ఓటీటీలో ఖాళీగా ఉండి చూస్తున్నాం. నచ్చితే ఫేస్‌బుక్‌లో లెంథీ వ్యాసం రాస్తున్నాం. దానివల్ల ఇంకొకరు చూస్తున్నారు తప్ప, మలయాళ సినిమాలు థియేటర్‌లో ఎన్ని ఆడాయో నాకు తెలీదిక్కడ. హ్మ్. తెలుగులో. ఆ! తక్కువే. సో, ఓటీటీలో చూసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ అలా కాదు. తెలుగు సినిమా మనకి టికెట్ పెట్టి కొని ఎళ్ళాలి కదా! హ్మ్. ఆ డిఫరెన్స్ కూడా ఉంది. ఇప్పుడు యాప్ రావడం వల్ల 100 యాప్స్ ఉన్నాయి. 1000 సినిమాలు మన కళ్ళ ముందున్నాయి. అన్ని భాషల సినిమాలు మనం ఈరోజు చూడగలుగుతాం. కాబట్టి పిక్ చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉండింది ఈరోజు. హ్మ్. అందులో మలయాళం కూడా ఒక భాగం. ఓకే. ఈ సేమ్ క్వెషన్ 'ఓ సుకుమార్‌కి' కూడా అప్లికేబుల్ అవును. అవుతుంది. అంటే అందులో కాస్టింగ్ ఎవరున్నారు ఇవన్నీ చూసి థియేటర్‌కొచ్చే వాళ్ళే ఎక్కువ 100%. కాబట్టి, 100%. మరి అలా చూసి రావాలి అంటే గనక ఏంటి అంటే ప్రమోషన్స్ చేస్తారా? ఇంకెవరినైనా పిలుస్తారా పెద్ద హీరోల్ని? సినిమానే మీ ఆయుధం అనుకుంటారా స్టోరీ? అవి నేను నమ్మనండి. అంటే స్టార్ సపోర్ట్ చేయడం వల్ల సినిమా ఆడుతది అనేది నేను నమ్మను. సినిమా బాగుంటేనే సినిమా ఆడుతది. హ్మ్. ప్రీ వెడ్డింగ్‌కి నేనే 2 ఫిల్మ్ ఓల్డ్ లీడ్ యాక్టర్. మిగతా వాళ్ళందరూ కొత్తోళ్ళు. ఆల్మోస్ట్ కొత్తోళ్ళు. మేము చేసిన పబ్లిసిటీ కూడా చాలా లిమిటెడ్. హ్మ్. కానీ మీడియా సపోర్ట్ చేసింది. వాళ్ళకి షో ఏసినప్పుడు. సినిమా చూసిన ఆడియన్స్ వాళ్ళంతట వాళ్ళు స్వచ్ఛందంగా ఈ సినిమా బాగుంది చూడండి. తర్వాత పోయి ఇది అరే మిస్ అయ్యామని పెట్టకండి చూడండి అని. నిజంగా సినిమా బాగుంటే నేను అప్పట్లో కూడా విన్నాను. 'ఆనంద్.' హ్మ్. 'ఆనంద్' సినిమా వచ్చినప్పుడు ఎవరికీ తెలీదు. ఆ! కానీ అది స్లోగా థియేటర్స్ పెంచుకుంటూ ఎళ్ళింది హ్మ్. అని. సో, ఆహ్, ప్రీ వెడ్డింగ్‌కి కూడా రివ్యూవర్స్ బ్రూటల్‌గా రివ్యూస్ ఇస్తారు అనే కొన్ని సైట్స్, పర్సన్స్ కూడా ఈ సినిమాకి ఎళ్ళండి, ఈ సినిమా చూడండి అనేలాగా రివ్యూస్ ఇచ్చారు. ఆళ్ళకి మాకేం సంబంధం లేదు. ఆళ్ళొక హానెస్ట్ అటెంప్ట్‌ని అప్రిషియేట్ చేశారు. హ్మ్. సో, సినిమా బాగుంటే ఎళ్తారు. ఇది కూడా త్రూ పోస్టర్. ఎంత మనం పబ్లిసిటీ చేసినా, ఎంత స్టార్ క్యాంపెయిన్ చేసినా కూడా ఒక షో పడే వరకే. హ్మ్. షో అయిపోతే ఆడియన్స్ ఒపీనియన్ బయటికొచ్చేస్తది. అప్పుడు మనం దాన్ని బ్లఫ్ చేయలేము, ఆపలేం. సో, సినిమాయే బాగుండాలి. హ్మ్. ఇంకోటి కొంచెం గ్రాండియర్‌గా ఎక్కువ గ్రాఫిక్స్ ఇలాంటివి ఉన్న సినిమాలు థియేటరు. హ్మ్. నార్మల్‌గా ఉండే సినిమాలన్నీ మనకి ఓటీటీ హ్మ్. అని ఇంకొకటి ఒక హ్మ్. నోషన్. హ్మ్. 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 మరి అలా చూసినా అలా లేదండి. 'లిటిల్ హార్ట్స్‌లో' ఏముందండి? 'రాజు వెడ్స్‌లో' ఏముందండి? హ్మ్. ప్రీ వెడ్డింగ్‌లో ఏముందండి? అంటే హారర్‌లు లేకపోతే లార్జర్ దెన్ లైఫ్‌లు అవన్నీ స్క్రీన్ మీద బాగా ఆనతాయి. సౌండ్ వల్ల, విజువల్ వల్ల కానీ, ఆడియన్స్ చాలా మంచోళ్ళు. ఏంటంటే ఆళ్ళకి పెద్ద పెద్దగా ఇంత చేస్తేనే సాటిస్ఫై అవుతాం ఏమి ఉండదు. ఆళ్ళకి కొంచెం నచ్చినా కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. కామెడీస్ మనకు సేఫ్. మనకి సంక్రాంతికొచ్చే ఏది కూడా లార్జర్ దెన్ లైఫ్ కంటే ఎక్కువగా కామన్ ఆడియన్స్ గురించే ఉంటాయి. నవ్వుకుంటారు, ఫ్యామిలీ వాల్యూస్ ఇవే ఉంటాయి. ఫైట్‌లు ఇవే ఉంటాయి. అవి థియేటర్‌లో ఎంత ఎంజాయ్ చేస్తారో సంక్రాంతి అంటే ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతికి ఇప్పుడు పెద్ద లైనప్ వచ్చింది. మొన్నే ఎక్కడో చూసి 7 సినిమాలు ఏవో లైనప్ ఉన్నాయి. హ్మ్. సో, ఆళ్ళకి అవేం లేవండి. సినిమా బాగుంటే ఎళ్తారు. దేవుడు, దెయ్యము, గ్రాఫిక్సు, లార్జర్ దెన్ లైఫ్ ఇవన్నీ
ప్లస్లు అవ్వచ్చు, కానీ అవి ఉన్నా కూడా సినిమా బాగాలేకపోతే ఎవరు చూడరు. మీరు అంటున్నట్లుగా సంక్రాంతి టైంలో చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఉమ్. ఎప్పుడైనా మీరు మీ సినిమా ఏదన్నా సంక్రాంతికి రావాలని విష్ చేశారా? ఎప్పుడు లేదండి. నాకు ఇప్పుడు ఎప్పుడు చేస్తారా పోనీ? లేదు. ఎందుకు? నాకు పండగ సెలబ్రేట్ చేసుకోవడం ఎక్కువ ఇష్టం. ఇప్పుడు అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అనుకోండి, పండగ పక్కన పెట్టి ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్ ఇంకా ఇవే అవుతూ ఉంటాయి. అంటే బేసిక్గానే తెలుగు పండగలు మనం సెలబ్రేట్ చేసుకునేవి 2, 3 ఎక్కువగా. సంక్రాంతి ఒకటి, ఉగాది ఒకటి, దసరా ఒకటి, దీపావళి ఒకటి, బోనాలు ఒకటి. ఈ 4, 5 మనం చేసుకుని, దీపావళి కూడా నేను పెద్దగా ఏం చేయను. బోనాలు ఒకటి, 4 పండుగలు సంవత్సరంలో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకునేవి. వాటిని నేను మళ్ళీ పర్సనల్ లైఫ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఓకే. సో లైఫ్ అంటే మీరు ఇందాక ఫస్ట్ చెప్పారు చూడండి, సీన్ అన్నప్పుడు అలాంటి సబ్జెక్టు చెప్పాలి అనుకున్నాను. ఈ సినిమా గురించి వస్తాలే, అది ఆ సబ్జెక్టు కొంచెం బోల్డ్ వదిలేస్తాం. జస్ట్ అమ్మాయి గురించి, ఇలాంటి అమ్మాయి రావాలి, అలాంటి అమ్మాయి రావాలని విష్ చేస్తారు కదా. బేసిక్గా మీరు ఏం విష్ చేస్తుండే వాళ్ళు? ఇలాంటి అమ్మాయి అంటే ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది, అందుకే ఏం చేస్తుండే వాళ్ళు? ఒకటి ఏమనుకున్నానంటే వర్కింగ్ ఉమెన్ అయి ఉండాలనుకున్నాను. దానికి రీజన్ ఏంటంటే మా మదర్ని చూశాను, సిస్టర్స్ ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, అందరు చూశారు. ఏంటంటే ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉమెన్ ఆర్ మెన్, ఎవరైనా ఒక మనిషి ఫైనాన్షియల్గా ఎప్పుడైతే ఇండిపెండెంట్గా ఉంటారో వాళ్ళకి చాలా వరకు వాక్ స్వాతంత్రం కావచ్చు, లేకపోతే ఒక మాట, ఒక చేత, ఏవైనా సరే ఎవరికి మనం సరెండర్ అయి ఉండక్కర్లా. అవి సగం మూల కారణం ఫైనాన్షియల్ ఇష్యూసే అనిపించింది నాకు. అండ్ వర్కింగ్ ఉమెన్ నా కోసం కాదు, నా మీద డిపెండ్ అవ్వకుండా తన కోసం తను అన్నది నాకు ఒకటి అనిపించింది. అండ్ ఎంతో కొంత చదువుకుని ఉంటే నేను ఏం గోత్రూ అవుతున్నానో చెప్పేది ఈజీ అవుతుంది. అండ్ తను నేను ఒక సింక్లో ఉండగలిగితే, చదువుకుని ఉంటారు కాబట్టి అప్పుడు లైఫ్ స్మూత్ అవుతుంది అనిపించింది. అదొకటే చూసాను. చదువు, వర్కింగ్ ఉమెన్, అర్థం చేసుకోవడం, అది ఇంకా చదువు అంటే ఓకే, రైట్. సో ఈ మీరు చేసిన సినిమాల్లో నాకు ఈ క్యారెక్టర్ ఏంటి, నాకే కష్టం అవుతుంది, థియేటర్స్ నేర్చుకున్నా కూడా నాకు కష్టం అవుతుంది అనేలాంటి క్యారెక్టర్ ఎప్పుడైనా పడిందా మీకు? కొంతవరకు ఇబ్బంది పడ్డాను. టక్ జగదీష్లో ఇబ్బంది పడ్డాను. సో డైరెక్టర్ అడుగుతున్నది నేను పట్టుకోవడంలో కొంచెం తడబడ్డాను. అది కొంచెం ఓవర్ ద బోర్డ్ పోతుంది దెన్ నా రెగ్యులర్ రోల్స్కి. అప్పుడు బిగినింగ్లో 2-3 డేస్ ఇబ్బంది పడ్డాను. తర్వాత మెల్లగా అర్థం చేసుకుని సార్ట్అవుట్ చేసుకుని. ఓకే. ఎప్పుడైనా ఏ డైరెక్టర్ అన్నా తిట్టారా మిమ్మల్ని? తిట్టడం అంటే ఏముండదండి, మందలించడం అనొచ్చే ఉందండి. అంటే సీరియస్ అవ్వడం, కొంచెం కోపపడ్డం, అలా ఏముండదు. అంటే టేక్స్ ఎక్కువ ఏం పడవు, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే చాలామంది యాక్టర్స్ అంటూ ఉంటారు, ఒక్కొక్కసారి ఒక బ్యాడ్ డే ఉంటుంది. అది కరెక్ట్గా పర్ఫామ్ చేయడంలో ఏదో ఆలోచన అవ్వచ్చు, లేకపోతే సర్కమ్స్టాన్సెస్ అవ్వచ్చు. ఒక్కొక్క రోజు ఒక యాక్టర్కి ఒక బ్యాడ్ డే నడుస్తుంటుంది, అనుకున్నట్టుగా రాదు. అలాంటప్పుడు కొంచెం మందలించడం చాలా రేర్ అది కూడా. ఓకే. మీ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే చిన్నప్పటి నుంచి కలిసి తిరిగే వాళ్ళు ఎవరైనా, వాళ్ళందరికీ మీరు ఆల్రెడీ పరిచయం ఉంటారు కాబట్టి చిన్న చిన్న వాళ్ళు ఎంతోమంది చాలా సినిమా చేద్దాం, మనం చేద్దాం అని అడిగే వాళ్ళు ఉంటారు. మీరు ఆల్రెడీ హీరో అయ్యారు కాబట్టి మీ వాళ్ళలోనే ఎవరైనా మీకు అలాంటి ఆఫర్లు ఇవ్వడాలు జరిగాయా? అంటే ప్రొడ్యూస్ చేద్దామన్నా? వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, లేదంటే డైరెక్ట్ చేస్తారు మిమ్మల్ని హీరోగా చేయమని? లేదు, నాతో పాటు నా ఫ్రెండ్స్ ఎక్సెప్ట్ ఒక డిగ్రీ బ్యాచ్మేట్ నాతో, తను ఒక్కడే యాక్టర్ అయ్యాడు. మిగతా వాళ్ళు ఎవరు కూడా అందరూ సాఫ్ట్వేర్ వెళ్ళిపోయారు, లేకపోతే ఓన్ బిజినెస్ పెట్టుకున్నారు, ఏవో జాబ్స్ చేస్తున్నారు తప్ప ఇండస్ట్రీకి ఎవరు రాలా. ఓకే. కాలేజ్ టైంలో ఎవరు ఫేవరెట్ మీరు? ఫేవరెట్ హీరో కాలేజ్ టైంలో అంటున్నా, జూనియర్ ఎన్టీఆర్ గారు. ఓకే. ఇప్పుడు చాలా మంది పెరిగిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నా కూడా ఏంటంటే ఎక్కువ మంది ఎప్పుడైతే ఆర్ట్కి ఎక్స్పోజ్ అయ్యానో, యాక్టింగ్ నేర్చుకుంటున్నానో, నేను సినిమా చూస్తున్నప్పుడు అరే భలే చేస్తున్నాడు అనిపించినప్పుడు అది ఒక మరాఠీ యాక్టర్ దగ్గర కూడా నేను హోల్డ్ అయిపోతా, అరే భలే చేస్తున్నారు. ఒక కాశ్మీరీ యాక్టర్ దగ్గర కూడా నేను ఆగిపోతా. అంటే నాకు ఇంకా చిన్నపిల్లల సినిమాలు ఉంటాయి, ఇప్పుడు లైక్ హామిద్ కానీ, తహాన్లా అని, అవి చూసినప్పుడు కూడా పిల్లోడు కూడా అది ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడు కదా అనిపిస్తుంది. సో అట్లాగా దుల్కర్ గారు, ఫహాద్ గారు, ధనుష్ గారు, అది ఇంకా నంబర్ పోతూనే ఉంటుంది, రాజ్ కుమార్ రావు గారు, అట్లా చాలా మంది. జూనియర్ ఎన్టీఆర్ గారు మీ ఫ్యాన్, అదే మీరు ఆయన ఫ్యాన్ అన్నారు. ఓకే. ఆయన ఒక ఫుల్లీ ప్యాక్డ్ పర్సన్ లాగా, మంచి డైలాగ్ డెలివరీ ఉంటుంది, డాన్స్ ఉంటుంది, యాక్టింగ్ ఉంటుంది. మీకు నచ్చేది ఏంటి ఆయనలో? అన్ని కలిపి అనకండి, అది ఎక్కువ ఏది ఇంప్రెస్ అవుతారు చూసినప్పుడు? అంటే డైలాగ్ చెప్పే విధానం నాకు చాలా ఇష్టం. అంటే నేను ఫస్ట్లో చూసింది ఆది. ఓకే.
అది చూసినప్పుడు తొడగొట్టు చిన్న అంటే కుర్చీలో కూర్చున్నాడు నాకు కూడా కొట్టాలనిపిస్తుంది. అంటే ఓకే. ఆయన క్యారీ చేసే విధానం జైల్‌లో తొడగొట్టేప్పుడు, అప్పటి నుంచి ఇంక నేను అలాగా అడ్మైర్ చేయడం స్టార్ట్ చేశాను. దెన్ ఆ తర్వాత 'సింహాద్రి' వచ్చింది. ఆంధ్రావాలా వచ్చింది. సో, నేను ఇంకా 'నాగా' వచ్చింది. హ్మ్. సో, ఆయన సినిమాలు అలాగా ఇష్టపడడం మొదలెట్టి అలా చూసాను. డైలాగ్ నాకెందుకో తెలియకుండానే అట్రాక్ట్ చేస్తారాయన. 'యమదొంగ' అవ్వచ్చు. నేను థియేటర్ ఆర్ట్స్‌కి మాకు ఓరల్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ ఉంటుంది. సెలెక్ట్ అవ్వాలంటే, సీట్ హుహు. రావాలంటే. హుహు. నేను ఓరల్ టెస్ట్‌కి పట్టింది 'యమదొంగ' డైలాగే. ఓహో! యమదొంగ ఆ! డైలాగా? ఏంటి చెప్పండి? ఈ 2009లో అండి నేను ఆడిషన్ ఇచ్చింది. నాకు గుర్తు కూడా లేదు. గుర్తులేదా? గుర్తులేదు. కొంచెమైనా? అస్సలు గుర్తులేదు. అయ్యయ్యో! ఆయన గద పట్టుకొని చెప్తారు కదా! ఆ డైలాగ్ చెప్పాను. ఓహోహో! ఓకే. 'వర్ణ మణిమయ రత్నకచక' ఆ డైలాగ్ ఏదో ఉంటది అది ఓకే. చెప్పాను. ఓకే. ఓకే. హుహు. సరే. ఓకే. వేరే భాషల్లోంచి ఏమన్నా అవకాశాలొస్తున్నాయా? తమిళ్ నుంచి చాలా వరకు నేరేషన్స్ అయ్యాయి కానీ హ్మ్. అవేవి ఫ్లోర్ మీదకెళ్ళలేదు. అంటే హుహు. ప్రొడక్షన్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళది ఇంకా స్టార్ట్ అవ్వకపోవచ్చు. లేట్ అయ్యాయి కానీ ఎక్కువగా అదర్ లాంగ్వేజ్ అంటే తమిళ్ నుంచే వస్తాయి. నేరేషన్స్ విన్నాను. 1, 2 నచ్చలేదు. మిగతాయి నచ్చాయి. అవి ఇంకా ఎక్కలేదు. ఓకే. అంతే. ఇంకా తెలుగు సినిమాలు చేస్తూ ఉన్నారు. 'మసూద' నాకు చాలా భయం పుట్టించే సినిమా ఇప్పటికి. హ్మ్. ఆహ్, తర్వాత మరి అది మంచి హిట్టే అయింది. అంత పేరు తెచ్చుకుంది. హ్మ్. ఎందుకని సెకండ్ పార్ట్ తీయలేదంటే? డైరెక్టర్‌కి ఎప్పుడు సెకండ్ పార్ట్ చేయాలన్న థాట్ లేకుండుంది. మాకు హుహు. చెప్పడం వర్క్‌షాప్ చేసేటప్పుడు, సినిమా ఓకే. చేసేటప్పుడు. పోనీ హిట్ తర్వాత చేస్తారు గదా! చాలామంది. మేబీ తనకి లేదేమో. హ్మ్. మేబీ అంటే ఇప్పుడు ఆ రైట్స్ ప్రొడ్యూసర్ దగ్గరే ఉంటాయి కదా! మేబీ తను చేసుకోవాలేమో. ఇంకో డైరెక్టర్ మారతారా? ఆయనే చేస్తాడా? రేపు ఇంకో మనసు మారదో తెలీదు గానీ, యాస్ ఆఫ్ నౌ అయితే ఆళ్ళకి ఆ ప్లాన్ లేదని విన్నాను. హుహు. ఓకే. సరే. మీ సినిమాలైతే సెలక్షన్ డిఫరెంట్‌గా ఉంటుంది. నటన సహజంగా ఉంటుందని హ్మ్. అంతవరకు మార్కులు వేయించుకుంటున్నారు. హ్మ్. మరి అది అదృష్టమేమో మరి ఇంకా మంచి హిట్ పడ్డం అనేది. అవును. బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ థాంక్ అండి. యూ అండి.